సో మీరు క్రిమినల్ లాయర్ కాబట్టి మీ కెరియర్ లో మీరు చూసిన వైలెంట్ కేసు అంటే వైలెంట్ కేసా? వైలెంట్ కేస్ వైలెంట్ అంటే ఎవ్రీ మర్డర్ ఇస్ వైలెంట్. 302లో మనం జనరల్గా ఇప్పుడు నేను చెప్పిన 2 కేసెస్లో అయినా 2 కేసెస్లో మనం పిక్చర్స్ చూసినా లేకుంటే పోస్ట్ మార్టంకి వెళ్ళినప్పుడు ఆ పిక్చర్స్ చూసినా సో మచ్ ఆఫ్ బ్లడ్. అసలు దాన్ని అంటే అది చూడడానికి అంటే మనం చూసి మేము అలవాటు అయిపోయి ఉంటామేమో, దానికంటే దాని వెనక లా ఎంత ఉంది, ఆ బ్లడ్ లో యూనో ఏ పొజిషన్ లో బాడీ ఉంది, ఆ పొజిషన్ లో ఆ ఎవిడెన్సెస్ చూస్తామేమో. కానీ ఎవ్రీ మర్డర్ కేస్ ఆర్ ఎవ్రీ రేప్ కేస్ ఇస్ వైలెంట్, డిఫరెంట్ ప్యాటర్న్స్. అయితే ఇప్పుడు ఇటు సైడ్ లాయర్స్ ఉంటారు, అటు సైడ్ లాయర్స్ ఉంటారు. విక్టిమ్ కి వాదించే వాళ్ళు ఉంటారు, ఓకే, పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఓకే. ఇటు సైడ్ వాదించే వాళ్ళు డిఫెన్స్ లాయర్. డిఫెన్స్ ఓకే, అలాంటప్పుడు డిఫెన్స్ లాయర్ గెలిచారు అనుకోండి, దీని అంటే మీరు కేసు గెలిచారు కాబట్టి మీరు హ్యాపీగా ఫీల్ అవుతారా, లేదు అంటే విక్టిమ్ కి అన్యాయం జరిగిందని బాధగా ఫీల్ అవుతారు? అంటే ఇప్పుడు ఇద్దరికి ఆప్షన్స్ ఉన్నాయి. కేసు ఓడిపోతే విక్టిమ్ క్యాన్ ఫైల్ అపీల్. ఆ అపీల్ తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టులో కూడా ఫైల్ చేయొచ్చు. ఎవరైనా అన్ని సంవత్సరాలు. ద బేసిక్ ఆఫ్ లీగల్ సిస్టమ్ ఇస్ నాట్ దట్ ఒకరు గెలవడం ఒకరు ఓడడం అంటే ఎవరు డిసైడ్ చేస్తారు వీళ్ళే చేశారని. ఇప్పుడు ఎవరిని లేకుండా వీళ్ళని తీసుకొచ్చి పెట్టారేమో కొన్ని కేసెస్ లో కూడా చూస్తాం. కొన్ని కేసెస్ లో వాళ్ళు అక్విట్ అయిన వాళ్ళు కూడా ఉంటారు, సత్యం బాబు లాగా లాస్ట్ కి. సో హూ డిసైడ్స్? సో ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ లా ఇస్ 100 మంది నిర్దోషులు 100 మంది దోషులకు తప్పించుకుంటూ ఒక్క నిర్దోషికి కూడా పడకూడదు. ఆ బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ లాలో గెలవడం ఓడడం కన్నా అంటే ఎంత ఎవిడెన్స్ ఉన్నాయి, ఎంత స్ట్రాంగ్ గా మీరు చేశారు అన్నది ఇంపార్టెంట్. సో మీరు మీ చిన్నప్పటి నుంచి అంటే మీరు ఎప్పుడైతే లా చదువుదాం అనుకున్నారో, లాయర్ అవ్వాలి అనుకున్నారో, అప్పటి నుంచి ఒక కేసు బాగా ఇన్స్పైర్ అయ్యి నేను ఇలాంటి కేసు నా కెరీర్ లో ఒకటి వాదించాలి అనుకున్న కేసు ఏంటి? నిర్భయ కేసు. అసలు దానికి ఉన్న పబ్లిక్ అవుట్రీచ్, పబ్లిక్ సపోర్ట్ అయినా లేకుంటే అండ్ అండ్ 377 సేమ్ సెక్స్ అది అంటే కొన్ని క్వశ్చన్స్ అయ్యప్ప టెంపుల్ లోకి వెళ్ళే ఇది అంటే కొన్ని కాన్స్టిట్యూషనల్ శబరిమలలో ఉమెన్ ఎంట్రీ అంటే కాంట్రవర్షియల్ అయ్యొచ్చుకుందా, బట్ సుప్రీం కోర్ట్ సెట్ ఉమెన్ క్యాన్ గో. సో అట్లాంటి కొన్ని రిమార్కబుల్ అంటే లాని మార్చేసే కేసు అనమాట. అంటే ఒక పర్సెప్షన్ ని మార్చేసేది. ఉమెన్ ఏంటి, ప్యూబర్టీకి ఎట్లా వెళ్ళాలి, లేకుంటే అది ఎట్లా చేంజ్ కావాలి ఇప్పుడున్న సొసైటీకి, అట్లా పర్సెప్షన్స్ మార్చేసే కేసులో ఆల్వేస్ వెరీ ఇన్స్పైరింగ్ అండ్ దే హ్యావ్ అ లార్జర్ ఇంపాక్ట్ ఆన్ పీపుల్. సో నిర్భయ ఇది అయ్యప్ప. ఓకే, సో ఇట్స్ బీన్ 7 years కదా మీరు ప్రాక్టీస్ చేస్తుంది. ఈ 7 years లో మీరు సాటిస్ఫైడ్ ఫీల్ అయ్యే కేసు మీరు డీల్ చేసిన వాటిలో? నేను డీల్ చేసిన వాటిలో ఒకటి కొంత ఈ హానర్ కిల్లింగ్ కేసులో కొన్ని బెయిల్స్ అపోజ్ చేశాను. సో దాంట్లో కొన్ని అండ్ ఆ బెయిల్ అంటే ఎవిడెన్స్ అయ్యేటప్పుడు అమ్మాయి చాలా స్ట్రాంగ్ గా వచ్చి చెప్పిందమ్మ, ఈ కేసు ఇట్లా అయ్యింది, ఇట్లా జరిగింది, మా ఆయన ఇట్లా తీసుకెళ్లారు అండ్ నేను నాకు అన్ని తెలుసు. అంటే అవతల వాళ్ళు దే హ్యావ్ అ రైట్ టు క్రాస్ ఎగ్జామిన్. ఒక 21 days 30 days ఆమె రెగ్యులర్ గా కోర్టుకు వచ్చింది. ఆమెనే కాదు జనరల్గా ఎవరైనా పెట్టింది. సో ఆ కేసు డీల్ చేసినప్పుడు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఓకే, వీఆర్ స్టాండింగ్ బై హర్ సైడ్ ఆర్ వీఆర్ గివింగ్ సమ్ కైండ్ ఆఫ్ స్ట్రెంగ్త్ టు హర్ అట్లా. అండ్ ఇంకో కేసు వచ్చింది, చాలా కామెడీ కేసు అసలు. ఇట్స్ అటెంప్ట్ టు మర్డర్ కేసు బిట్వీన్ మదర్ అండ్ సన్. సో అదేమైందంటే ఈ వీళ్ళిద్దరు ఏదో గొడవ పడుతూ ఉన్నారు. ఏదో టీవీ ఛానల్ వచ్చేసి అసలు తల్లిని కొట్టేస్తున్నాడు ఈయన అనేసి పోలీస్ వాళ్ళకి వెళ్ళి కంప్లైంట్ చేసేస్తే పోలీస్ వాళ్ళ కొడుకుని లాకప్ లో జైల్లో పెట్టేసి 307 అటెంప్ట్ మర్డర్ పెట్టేసింది. ఆమె ఏమో ఆకేం తెలియదు పాపం. వచ్చి మాట్లాడినప్పుడు అమ్మ నా కొడుకు అని నేను అన్నాను,
కొట్టిండా చెప్పు అని, నిజం చెప్పు అంటే 1-2 సార్లు కొట్టినాను కానీ ఎంతైనా కొడుకు కదమ్మా, చంపడానికి అయితే చేయలేదమ్మా, ఏదో చేసి నాకు నా కొడుకు కావాలి. సో అది అంటే ఆమె పోయి పెట్టలేదు కేసు, కానీ సినారియోస్ అట్లా అయిపోయింది. ఇప్పుడు కోర్టులో కాంప్రమైజ్ అవుతున్నారని వాళ్ళిద్దరు ఫీల్ చేస్తే లాస్ట్ కి ఆయన బయటకు వచ్చింది అనుకోండి, అది వేరే విషయం. కోర్టు కూడా కన్సిడర్ చేసి ఇట్స్ డొమెస్టిక్ డిస్ప్యూట్ అని దాన్ని సెటిల్ చేసేసింది. సో అట్లా వాళ్ళ చేతిలోనే లేకుండా కొన్ని విషయాలు అయిపోతాయి. అట్లాంటి కేసెస్ బాగా ఉంటాయి.